ఢిల్లీలో కాలుష్యం కమ్మేసింది. ఏటా చలికాలం సమీపించిందంటే చాలు దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో విషవాయువు ప్రభావం ఢిల్లీ ప్రజలపై ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇక నగర ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్ళమంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇక దీపావళి తర్వాత నగరంలో PM 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్లకు 488 మెట్రోగ్రాములకు పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది. గత 5 ఏళ్లలో ఇదే అత్యధికం. పండుగ రోజు రాత్రి, మరుసటి రోజు కాలుష్యం తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు నమోదైంది. ఈ క్రమంలో ఢిల్లీ NCRలో ప్రజలపై కాలుష్య ప్రభావాలకు సంబంధించి లోకల్ సర్కిల్స్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, గజియాబాద్లకు చెందిన 44,000 కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ప్రతిస్పందించిన వారిలో 42% గొంతు నొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు కళ్ళమంట, తలనొప్పి లేదా నిద్ర పట్టడం లేదని 25% మంది చెప్పారు. మరో 17 మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆస్తమా తీవ్రతగా ఉందని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా బయటకు వెళ్లడాన్ని తగ్గించామని, రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం పెంచామని 44% కుటుంబాలు వెల్లడించాయి. రాజధాని సహా సమీప ప్రాంతాల ప్రజలు విషపూరిత వాయువుల ప్రభావాన్ని ఇప్పటికే ఎదుర్కొంటున్నారని, కాలుష్య నియంత్రణకు ముమ్మర చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని లోకల్ సర్కిల్స్ సూచించాయి. మరోవైపు వరదల కారణంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం 75% తగ్గిందని, అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యత సూచి అనేక చోట్ల 400 దాటడం ఆందోళన కలిగిస్తోంది.